హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో గోంగూర ఆనియన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం, వచ్చేయండి. గోంగూరను బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి, పల్లీలు, పోపు గింజలు, జీలకర్ర వేసుకోవాలి. పల్లీలు మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. గోంగూర ఆనియన్ కర్రీలో ఆనియన్ అనేది ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్ని బాగా సన్నగా కట్ చేసుకోవాలి. పల్లీలు బాగా ఫ్రై అయ్యాక ఆనియన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మీరు ఈ కర్రీ ఎప్పుడైనా తింటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు గోంగూర పచ్చడి అవి కాకుండా ఈ కర్రీ ఒకసారి తినండి, టేస్ట్ అదుర్సుంటుంది. ఆనియన్ ఇలా ఫ్రై అయ్యాక ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఆనియన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో గోంగూర ఆనియన్ కర్రీ ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఆనియన్ ఇలా ఫ్రై అయ్యాక గోంగూర అనేది మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. 3 minutes అలా కలుపుకున్నాక గోంగూర అనేది మంచిగా ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, గోంగూర అనేది ఇలా మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు గ్యాస్ స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని గోంగూరని బాగా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది పైకి తేలేదాకా గోంగూరని బాగా ఉడికించుకొని ఇందులో మనకు రుచికి సరిపడా కారం వేసుకోండి. కారం కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే కారం ఎక్కువ వేసుకోవడం వలన మనకు పులుపు అనేది తగలకుండా ఉంటుంది. బాగా కలుపుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా మనం గోంగూర ఆనియన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను మీ అఖిల నాగేందర్. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ అఖిల నాగేందర్.